హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీ. ఫ్రెండ్స్, ఫైనల్గా షామీ ఈరోజు మన ఇండియాలో షామీ 11T ప్రోని అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. ద హైపర్ ఫోన్ రీసెంట్గా వీళ్ళు టీచ్ చేశారు కదా. సో ఏదైతే గ్లోబల్గా లాంచ్ అయిన MI 11T ప్రో ఉందో దాన్ని మన ఇండియాలో షామీ 11T ప్రో అనే పేరుతో తీసుకొచ్చారు. హైపర్ ఛార్జ్ టెక్నాలజీతో వర్క్ చేస్తుంది. రీసెంట్గా మనకి హైపర్ ఛార్జ్ 11i హైపర్ ఛార్జ్ని లాంచ్ చేశారు కదా. 4500 mAh బ్యాటరీ, దాంట్లో జస్ట్ 15 నిమిషాల్లో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఛార్జ్ చేస్తుంది. అండ్ ఈ ఫోన్లో మాత్రం 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇదే 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో 17 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అవుతుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ప్రైజింగ్ అలాగే ఆఫర్స్ మాత్రం చాలా అగ్రెసివ్గా ఇచ్చారు. కాకపోతే చిన్న పాయింట్ ఉంటుంది అనమాట, మతలబ్ ఉంటుంది. అదేంటనేది మీకు లాస్ట్లో చెప్తాను. ముందైతే దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఏంటి అండ్ ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉంది ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. షామీ 11T ప్రోలో మీకు 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్రాసెసర్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. అండ్ మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 1200 నిట్స్ వరకేమో ఉంటుంది. అండ్ ఇది మీకు A+ గ్రేడ్ సర్టిఫికేషన్తో వస్తుంది. ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పాలి. అండ్ ఈ డిస్ప్లేలో ఉన్న మేజర్ కీ పాయింట్ ఏంటంటే ఇది రెగ్యులర్ 8-బిట్ డిస్ప్లే కాదు, ఇది 10-బిట్ డిస్ప్లే అనమాట. రీసెంట్గా వీళ్ళు MI 11 లైట్ 5G అని ఒకటి లాంచ్ చేశారు కదా. సో దాంట్లో కూడా సేమ్ అలాంటి డిస్ప్లేనే యూజ్ చేశారు. 10-బిట్ టెక్నాలజీ వల్ల యూజ్ అంటే మీకు కలర్స్ అనేది ఇంకా కొంచెం బెటర్గా యాక్యురేట్గా మీకు కనిపిస్తుంటాయి. సో ఓవరాల్గా రెగ్యులర్ డిస్ప్లేస్తో కంపేర్ చేస్తే చాలా బెటర్గా ఉంటుందని సింపుల్ అండర్స్టాండింగ్. అండ్ ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అండ్ HDR10+ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్తో ప్రొటెక్ట్ చేస్తారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు గ్లాస్ బాడీతోనే వస్తుంది. అండ్ దీంట్లో వాడిన ప్రాసెస్ మీకు Qualcomm Snapdragon 888 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 5 nm ప్రాసెస్ మీకు బిల్డిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.84 GHz స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ దీనికి బ్యాక్ సైడ్ మొత్తం మీకు 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా. సో ఇది మీకు HM2 సెన్సార్ అనమాట. మాక్సిమం వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ HDR10తో 8K 30 FPS వరకు మీరు రికార్డ్ చేసుకోవచ్చు. రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మూడోది 5 మెగాపిక్సెల్ టెలిమాక్రో. ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ సెన్సార్ అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు పంచువల్ కెమెరాలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని వీళ్ళు యూజ్ చేశారు. దీంట్లో LPDDR5 ర్యామ్ టెక్నాలజీ ఉంటుంది. అలాగే UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీని వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు. 5000 mAh బ్యాటరీ విత్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇస్తారు. బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. 15 నిమిషాల్లో ఫుల్ అవుతుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇది Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. MIUI 12.5 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో ఉన్న ఇంకొక మేజర్ కీ పాయింట్ ఏంటంటే ఇందులో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ట్యూన్డ్ బై హార్మాన్ కార్డెన్ అనమాట. ఇది మాత్రం సూపర్ అనమాట. యాక్చువల్గా చాలా మంచి సౌండ్ క్వాలిటీ అయితే దీంట్లో మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ మీకు ఇది IR బ్లాస్టర్తో వస్తుంది. అండ్ మీకు హైరస్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. బోత్ వైర్ అలాగే వైర్లెస్గా కూడా మీకు హైరస్ ఆడియో అయితే సపోర్ట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది ఒక 5G ఫోను. దీంట్లో ఏకంగా 13 5G బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తాయి మన ఇండియాలో. ఇది కూడా ఒక సూపర్ న్యూస్ అని చెప్పాలి. అండ్ దీంట్లో వీళ్ళు మొత్తం 3 కలర్స్ అలాగే 3 వేరియంట్స్ లాగా తీసుకొచ్చారు. బేస్ వేరియంట్ గురించి మనం మాట్లాడుకుందాం. 8GB ప్లస్ 128GB వేరియంట్ వీళ్ళు పెట్టడం 39,999 రూపాయలు పెట్టారు. అండ్ సిటీ బ్యాంక్ కార్డ్స్కి డైరెక్ట్గా మీకు 5000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ 34,999. అండ్ ఎవరైతే ఫోన్ ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి బంప్ డిస్కౌంట్ 5000 ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ ఒక 5000 వచ్చింది అనుకోండి, ఇంకొక 5000 వీళ్ళు ఇచ్చారనుకోండి, అంటే 10,000 అవుతుంది. కాకపోతే కొన్నిసార్లు ఇప్పుడు మన ఫ్లిప్కార్ట్లో కూడా ఒక ఇష్యూ ఏం జరిగిందంటే మీకు ఫ్లిప్కార్ట్లో కార్డ్ ఆఫరు ప్లస్ మీకు ఎక్స్చేంజ్ బంప్ డిస్కౌంట్ రెండు ఒకేసారి వర్కౌట్ కావట్లేదు. సో ఎయిదర్ 1 or 2 ఏదో ఒకటి మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఇది మాత్రం చిన్న క్యాచ్ అనమాట వీళ్ళు తీసుకొచ్చిన ఆఫర్స్లో. ఓవరాల్గా 34,999 అనేది మీకు డైరెక్ట్గా కార్డ్ ఆఫర్స్ వస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్తో కొంతమందికి ఏమో రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. అది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మొన్న ఫ్లిప్కార్ట్లో అలా జరిగింది, అమెజాన్లో ఎలా జరుగుతుందో గ్యారంటీ అయితే లేదు. సో అందుకని అమెజాన్ జనరల్గా కొంచెం ఫెయిర్గానే ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ఫ్లిప్కార్ట్. సో ఎందుకని ఖచ్చితంగా మీకు ఆఫరు మంచిగానే వచ్చే అవకాశం ఉంటుంది. 2 o'clock నుంచి మీకు ఇది ఈ రోజు నుంచే సేల్లోకి రానుంది. ఒకవేళ నిజంగానే ఎక్స్చేంజ్ ఆఫరు ప్లస్ కార్డ్ ఆఫరు మీకు 2 వర్కౌట్ అయితే మాత్రం ఇది కిల్లర్ డీల్ అవుద్ది. 29,999 కంటే ఇంకా తక్కువ బడ్జెట్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మాత్రం స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే వితౌట్ ఎక్స్చేంజ్ పక్కకు పెడితే 34,999 రూపాయలకి ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదంటే 3 విషయాలు మీరు దీంట్లో కాంప్రమైజ్ అవ్వాలి. ఒకటి, ఇందులో మీకు 108 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నప్పుడు కూడా దీంట్లో ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అయినప్పటికి కూడా సో దీంట్లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే లేదు. ఇది మాత్రం కొంచెం డిసప్పాయింట్ అని చెప్పాలి. ఇక రెండోది, ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. సో దీనికి కూడా మీకు
కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. అఫ్కోర్స్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్కి అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది చాలా ఫాస్ట్ ఉంటుంది, కానీ చాలామందికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్సే ఇష్టం ఉంటుంది. సో అందుకని ఇది ఒక విషయంలో మాత్రం మీరు కాంప్రమైజ్ అవ్వాలి, సైడ్ మౌంటెడా లేకపోతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది. ఇక మూడోది, ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ 12 వచ్చి చాలా రోజులు అవుతున్నప్పుడు కూడా ఈ ఫోన్ స్టిల్ మనకి ఆండ్రాయిడ్ 11 మీదే వీళ్ళు లాంచ్ చేశారు. ఇది ఒక చిన్న డ్రాబ్యాక్ అని చెప్పాలి. అండ్ దీనికి వీళ్ళు 3 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ ఇస్తున్నారు, 4 సంవత్సరాల పాటు ఏమో సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తున్నారు. 3 అప్గ్రేడ్స్ అంటే 3 ఆండ్రాయిడ్ వెర్షన్ జంప్ అవుతుంది. అండ్ 4 సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వీళ్ళు రిలోడ్ చేస్తారు. అండ్ హానెస్ట్లీ వీళ్ళు డైరెక్ట్గా OnePlus 9RTనే టార్గెట్ చేస్తూ వీళ్ళు అక్కడ చూపించారు. సో దాంట్లో ఉన్న మేజర్గా కనిపించేది మాత్రం 1-2 పాయింట్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. మెయిన్గా మనకు కనిపించేది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్. ఇది ఒక్కటి కూడా దీంట్లో ఉన్నట్టయితే ఇది ఖచ్చితంగా కిల్లర్ ఫోన్ అయ్యేది. ఈవెన్ 34,999కి విత్ కార్డ్ ఆఫర్తో కూడా డైరెక్ట్గా ఇది కిల్లర్ డీల్ అని చెప్పుకోవచ్చు మనం. అండ్ అది ఒక చిన్న పాయింట్ అయితే నాకు దీంట్లో కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. సో దీని మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్తో ఖచ్చితంగా రాయండి. ఇది ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సేల్లోకి రానుంది. ఒకసారి చెక్ చేయండి అమెజాన్ ద్వారా, అలాగే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ mi.comలో కూడా ఇది మీకు సేల్లోకి రానుంది. సో ఇది MI 11T Proకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ రవి సైనింగ్ ఆఫ్. జై హింద్.